బాబు గారు అప్పటికి మళ్ళీ తయారయ్యారు ఈ టైపులు చెప్పుకోవడానికి అది పేపర్లలో ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేషన్ తప్పించి ఏం చేస్తారు నాకు తెలియకూడదు. ఇప్పుడు ఆర్థిక శాఖ పయ్యావుల కేసు ఉన్నాడు, ఆయనే చెప్పారు కదా ఆర్థిక అంశాలు కానీ వాటిని పూర్తి చేయమని. ఆర్థిక శాఖ మంత్రి కానీ ఆర్థిక మూలమే కదా, ఇంకా ఆయన ఏం క్లియర్ చేస్తారు? ఆయన దగ్గర ఉన్న డబ్బుల ప్రకారం క్లియర్ చేయాలి. ఆయన ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రి డబ్బులు ఇస్తే ఆయన ఇరిగేషన్ ఆయన ఏదైనా సంతకం పెడతాడు. ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఈయన ఏం చేస్తాడు? పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నాడు, డబ్బులు ఏదైనా ఇస్తే కదా ఆయన పంచాయతీకి ఏదైనా చేయడానికి. ప్రతిదానికి ఆర్థికంతో ముడిపడి ఉంది. మనం నేల విడిచి సాము చేసి అధికారులని మీరు అందరూ సరిగ్గా లేరు, మధ్యాహ్నం పొట్టికి 2 సార్లు వెళ్తున్నారు, పొద్దున పొట్టి టిఫిన్ 2 సార్లు చేస్తున్నారు, మధ్యాహ్నం మజ్జిగన్నం తిని పడుకుంటున్నారు, ఇట్లా చెప్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రాక్టికల్గా ప్రతిదానికి ఆర్థికంతో ముడిపడి ఉంటుంది. చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పండి, మొత్తం ఈ ఫైళ్ళన్నీ 3 నెలల్లో క్లియర్ అయిపోతాయి. చేతిలో డబ్బులు లేకుండా ఇవన్నీ ఏంటంటే మనం కవర్ చేసుకుంటాం, మేము అద్భుతమైన పాలకులమే, అధికారులు తప్పు, లేకపోతే కనుక మంత్రులు సరిగ్గా బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారు, లేదా అసలు మేమైతే చాలా ఏదో చేసేద్దాం అనుకున్నాం. ఇవన్నీ వినడానికి బాగుండేటటువంటి మాటలు అంతే. కానీ ఒకటి సార్, వాస్తవానికి ఇవి మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఫైల్ క్లియరెన్స్ ఎందుకు, ఇన్ని పెండింగ్, ఇవన్నీ సాధారణ ప్రజలకు ఇవన్నీ అవసరం లేదు. ఆ ఫైల్ క్లియర్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి అనేది ఈ 8 నెలల పరిపాలనలో సాధారణ ప్రజలకి వెలిచిన హామీల విషయంలో ఎదురు చూపులే మిగిలాయా? ఆ విషయంలో హిట్ అయినట్ట ఫట్ అయినట్ట? వెరీ సింపుల్ అండి. ప్రజలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఏమి ఆశించారు? పరిపాలన మెరుగ్గా ఆశించారు. ఇదివరకటికంటే కరెంటు మెరుగ్గా రావాలి, వస్తుందా లేదా పబ్లిక్కి తెలుసు కదా. ఇప్పుడు ఇదివరకటికంటే మద్యం వలన బాధలు ఇప్పుడు తక్కువగా ఉండాలి, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా మద్యం వలన? అదే నేను అనేది, అది పబ్లిక్ చెప్పాలి. మనం చెప్తే ఫీల్ అవుతారు వాళ్ళు, కానీ వాస్తవం ఏంటి అనేది పబ్లిక్ చెప్పాలి. అక్కడ అంటే ఒక రకంగా అది కూడా భారమే పాపం.